మూర్తుల సమన్వయంతో ముందుకు సాగితే కేసులు త్వరితగతిన పరిష్కారం అవుతాయని ప్రిన్సిపల్ జ్యుడిషియరీ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ అదేవిధంగా జువైనైల్ జస్టిస్ బోర్డు చైర్మన్ హుస్సేన్ అన్నారు. బార్ అసోసియేషన్ కార్యాలయంలో సోమవారం ఆయన న్యాయవాదులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇక ముందుగా న్యాయవాదులు ఆయనకు స్వాగతం పలికి తమను తాము పరిచయం చేసుకున్నారు. అనంతరం పలు అంశాలపై చర్చించారు. ఇక ఈ సందర్భంగా జువైనైల్ జస్టిస్ బోర్డు చైర్మన్ హుస్సేన్ మాట్లాడుతూ కోర్టులోని పెండింగ్ కేసులను పరిష్కరించేందుకు అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. చిన్న చిన్న విషయాలను పట్టించుకోకుండా ముందుకు సాగాలని సూచించారు. కేసులను త్వరితగతిన పరిష్కరించేలా న్యాయవాదులు సహకరించాలని పేర్కొన్నారు. మొదటి నుంచే వచ్చిన ట్రెడిషన్ యు ఆర్ ప్లేస్డ్ ఇన్ ఏ హెవీ లోడెడ్ కోర్ట్. అవుట్ ఆఫ్ ఆర్డర్ విషయంలో సరే సార్, నిన్నటి నుంచి ఏం జరిగిందో గతం గురించి వదిలేయండి. కానీ నేను వచ్చిన దగ్గర వచ్చి అవుట్ ఆఫ్ ఆర్డర్లో రిలీఫ్ మీరు కోరినట్టుగా అందులో ఏముంటే అది సేమ్ రిలీఫ్ అనేది నా దగ్గర అయితే ఇంతవరకు నా సర్వీస్లో రిలీఫ్ అనేది నేను ఏ రోజు కూడా నేను రిజెక్ట్ చేయలేదండి. మీకు ఏమున్నా రిలీఫ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. బోత్ కౌన్సిల్ వచ్చిన చాలా మంది సార్ వాళ్ళు వచ్చారు, వాళ్ళందరికీ తెలిసిన విషయం. కాబట్టి దయచేసి అవుట్ ఆఫ్ ఆర్డర్లో ఏముందని మీరు ఆసక్తి వదిలేండి. అయ్యేలు అంటారా సార్ చెప్పిన మోహన్ సింగ్ సార్ గుర్తు చేసినట్టుగా చిన్న చిన్న అయ్యేలు ఉంటే దయచేసి మీరు వాటి గురించి అదే సార్ అవి చిన్నదండి వాసన చెప్పినట్టు అవి చిన్న వాటికి మనం పెద్దగా టైం కావాల్సిన అవసరం లేదు. సీఏ ఉన్నాడు మీరు కొద్దిగా మీరు కోఆపరేట్ చేస్తే మనకి ఇప్పుడంతా అప్డేట్ అయింది, టెక్నాలజీ వచ్చింది, మనం ప్రతిదీ అప్లోడ్ చేయాలని చెప్పి మనకు పై నుంచి మన సుప్రీంకోర్టు వచ్చింది. ఆ చిన్న విషయంలో మీరు కోఆపరేట్ చేస్తే ఒకరోజు లేట్ అయినా కూడా మీకు ఆ రిలీఫ్ విషయంలో మీరు దయచేసి అది పెద్దగా వరీ అవ్వకండి సార్. ఇది సెకండరీ. తర్వాత బెయిల్ పిటిషన్స్ అంటున్నారు సార్. నాకు మీరు 12 గంటల వరకు మీరు ఏం తీసుకున్నా కూడా హెవీ కోర్టులో నేను మీడవర్ చేసి 2-3 కోర్టులకు చెక్ చేసుకొని తీసుకురావడానికి నాకు అప్పటికి మీకు అందరికీ ఎంత టైం అవుతుందో మీరు 3-4 గంటలకు వచ్చేసారి నాకు చెక్ చేయాలని వేస్తే నేను 7 వరకు ఉంటే నా స్టాఫ్ 8 గంటల వరకు వర్క్ చేయాలి. ఈ చిన్న మీరు ఆల్రెడీ డిస్ట్రిక్ట్ కోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటూ కూడా ఈ చిన్న విషయాన్ని మీరు డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు సార్. కాబట్టి ఏదైనా అవుట్ ఆఫ్ ఆర్డర్ ఏదైనా 12 గంటలకు చేసుకోండి.